అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. కుంభరాశి వారి గురించి మనం తెలుసుకుందాము. ఇక ఏప్రిల్ 6 ఆదివారం రోజున అయితే ఈ కుంభరాశి వారి జాతకులు ఎవరైతే ఉన్నారో వీరి జీవితంలో డేంజర్లో పడబోతుంది. కుంభరాశి వారికి ఏం జరగబోతుంది, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే పూర్తిగా చూడండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కుంభరాశి వారి అనేది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్రం 1, 2, 3, 4 పాదాలు జన్మించినటువంటి వ్యక్తులు కుంభరాశిగా పరిగణిస్తారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు. ఇక వీరి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక ఈ రాశి వారు కార్యాచరణ శక్తితో దృఢ సంకల్పాన్ని కలిగి ఉంటారు. వీరు అనుకున్నది సాధించేంత వరకు పట్టువిడని మనస్తత్వం వీరిదే అని చెప్పుకోవాలి. అంటే దేనినైనా అనుకున్నది అనుకున్నట్టుగా సాధించే వరకు దాని అంతు చూడు వీరు వీడరని చెప్పాలి. అలాగే కుంభరాశి వారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షతను కార్యదక్షతగా కలిగి ఉంటారు. మంచి చెడును ఆలోచించిన తర్వాతనే వీరు ఏ పనినైనా సరే మొదలు పెడతారు. అంటే ఏ పని చేయాలన్నా కూడా 1కి 10 సార్లు ఆలోచిస్తూ మొదలు పెడతారు. వీరి యొక్క సమక్షం అంటే లేనిదే వీరు ఏ పని కూడా నిర్వహించరు. అదే విధానంగా ముఖ్యంగా ఈ రాశి వారైతే చాలా అదృష్టవంతులని చెప్పుకోవాలి. అంటే వీరు ఏ పని మొదలుపెట్టిన విజయవంతంగా సక్సెస్ఫుల్గా అయితే వీరు సాధిస్తూ ఉంటారు. అలాగే కుంభరాశి వారి అయితే గతం కొంతకాలంగా అంటే కొన్ని రోజులుగా వీరు చాలా కష్టాలను అనుభవించారు. ముఖ్యంగా అర్ధాష్టమ శని ప్రభావం వలన ఇప్పుడు శని ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది కనుక వీరికి శుభకాలం అనేది మొదలవుతుందని చెప్పుకోవచ్చు. అలాగే రాశివారు గతంలో ఇతరుల సహాయాన్ని ఆశ్రయించారు, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇతరులకు సహాయం చేసే స్థాయికైతే వీరు ఎదుగుతారు. అలాగే కుంభరాశి వారికి తెలియకుండానే వీరికి దైవ బలం కూడా రక్షిస్తూ ఉంటుంది. ఇక ప్రతికూల ఫలితాలు ఉన్నా కూడా వాటిని తక్కువగా అనుభవించే విధానంగా దైవం మిమ్మల్ని రక్షిస్తుంది. దీనికి కారణం మీ యొక్క మంచి గుణం, మీ యొక్క దయా గుణం. ఇతరులకు మంచి చేయాలని ఆలోచన వీలో ఉంది గనక దానికి కొన్ని జాగ్రత్తలు మాత్రం మీరు తీసుకోవాలి. ఈ విషయంలో జాగ్రత్తగా తీసుకోకపోతే మాత్రం మీ జీవితంలో నష్టపోయే పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. ఇక ఈ రాశి వారి అనుకూల ఫలితాలు ఏర్పడబోతున్నాయని చెప్పుకోవాలి. ఇక ఏ రంగంలో ఉన్న వారికైనా సరే అనుకూలమైన ఫలితాలు ఏర్పడబోతున్నాయి. కుటుంబానికి సంబంధించిన అంశాలు, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం అంశాలు, ఉన్నత చదువులకు సంబంధించిన అంశాలు, ఇలా అన్నిటిలోకి వీరికి అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశి వారికి మీరు పడ్డ కష్టాలన్నీ కూడా తొలగిపోయి మీ జీవితంలో మీ దాంపత్య జీవితానికి సంబంధించిన గతంలో ఏవైనా చిన్న చిన్న ఒడిదొడుకులు ఉంటే అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. ఒకరినొకరు అర్థం చేసుకొని మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు కృషి చేస్తారు. ఇక మీ కుటుంబంలో కూడా మీ యొక్క మాటకు విలువ అనేది చాలా పెరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మీ మాటను అనుసరిస్తారు. అలాగే మీ మాటను వేదవాక్కుగా భావిస్తారు. ఇక సంతోషంగా గడిపే సమయం అయితే కనిపిస్తుంది. ఇక మీ కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పటి వరకు కెరియర్లో సెటిల్ లేదని అనుకునే వారికి సెటిల్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఈ సమయంలో మీకు ముఖ్యమైన సంఘటనలు అయితే జరగబోతున్నాయని చెప్పుకున్నాం కదా, అందులో మీరు శుభవార్తలు విని సంఘటనలు కూడా ఎక్కువగా అయితే ఉన్నాయి. అయితే పిల్లలకు సంబంధించిన విషయాల్లో మీరు శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంటుంది. ఇక వివరాల్లోకి వస్తే గనక కుంభరాశి వారికి ఏప్రిల్ 6వ తేదీన ఆదివారం రోజున అయితే వీరికి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీరు కొన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోకపోతే మీ యొక్క జీవితంలో డబ్బు పరంగా చాలా నష్టపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీకు ప్రతికూల ఫలితాలు అయితే ఈ రోజులు ఉన్నాయి కనుక మీరు ఏ విషయంలోనైనా
ఒకటికి 10 సార్లు ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా, ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి లాభాలు పొందాలన్నా కూడా 1-2 సార్లు ఆలోచించి ఈ కుంభరాశి వాళ్ళు పెట్టుబడులు పెట్టండి. లేదంటే మీరు చాలా డేంజర్లో పడబోతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని ప్రతికూల ఫలితాలు అయితే ఉన్నాయి. దాని ద్వారా మీరు ఈరోజైతే చాలా జాగ్రత్తగా ఉండడం అనేది చాలా మంచిది. అలాగే కుంభరాశి వారికి శత్రువులు కూడా చాలా ఎక్కువగానే ఉంటారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు ఎదుగుతుంటే ఓర్వలేని కొంతమంది అయితే మనకు చాలామంది అయితే ఉంటారు కనుక ఈ కుంభరాశి వారికి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు అయితే కొంచెం దూరంగా ఉండాలి. వారి వల్ల మీరు కొంచెం నష్టం కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే వారు మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేరు కనుక మీ ముందర చాలా బాగానే ఉన్నారు, కానీ మీ పక్కనే ఉంటూ మీకు గోతులు తీస్తూ ఉంటారు. మిమ్మల్ని అయితే చెడు ప్రచారం చేయాలని చెప్పి వారైతే చూస్తున్నారు. అందుకే మీరు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా ఉత్తమమని చెప్పుకోవచ్చు. లేదంటే మీ జీవితంలో నష్టపోయే పరిస్థితులు అయితే ఏర్పడతాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు ఏర్పడబోతున్నాయి. అయితే ఈ రంగంలో ఉన్న వారికైనా సరే అనుకూల ఫలితాలు ఏర్పడబోతాయి. కుటుంబానికి సంబంధించిన అంశాలు కూడా చాలా బాగున్నాయి. కానీ ఒక్క విషయంలోనైతే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే డేంజర్లో మీరైతే ఉన్నారని చెప్పుకోవచ్చు. వేరే పరిస్థితులు కొన్ని ప్రతికూల ఫలితాలు అయితే కుంభరాశి వారికి ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ కుంభరాశి వారి మీ యొక్క ప్రేమ వ్యవహారానికి సంబంధించిన అంశాలకు తగిన జాగ్రత్త మీరు తీసుకోవాలి. ఈ రాశిలో వారు మీ ప్రేమ గురించి ఇంట్లో చెప్పి ఒప్పించాలనుకుంటే మాత్రం మూడో వ్యక్తి యొక్క జోక్యం అస్సలు కూడా తీసుకోకండి. ఎందుకంటే రాశి వారికి వారి యొక్క మూడో వ్యక్తిని వేసుకునే వ్యక్తి ఇలా చేయాలనుకుంటే వారి వల్ల మీరు నష్టపోతారు. కాబట్టి మీరు ఆ ప్రేమ వ్యవహారాన్ని మీ ఇంట్లో వాళ్ళకి, మీ కుటుంబ సభ్యులకి, మీ పెద్దవారికి మీరే తెలపడం చాలా మంచిది. కనుక కుంభరాశి వారికి అయితే కొన్ని అనుకూల ఫలితాలు, కొన్ని సానుకూల ఫలితాలు కొన్ని ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక కొన్ని ప్రతికూల ఫలితాలు ఉన్నాయి కనుక మీరు మంచి శుభవార్త, మంచి చక్కటి ఫలితాన్ని కలిగిస్తూ శివారాధన చేయడం వల్ల, హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుకుంటారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ఆశించేటువంటి ఫలితాలు అందుకోవడం మీ యొక్క మనోధైర్యమే మీకు విజయానికి కారణమవుతాయి. మీ యొక్క రంగాలలో అనుకూలాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మరవద్దు. అపవాదాలు తొలుగును కీలకమైనటువంటి విషయాలలో లౌక్యంగా వ్యవహరిస్తారు. పట్టుదలతో నిర్వహిస్తారు. అనుకూల సమయం అని చెప్పుకోవచ్చు. ఏ పనిని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు. బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అభివృద్ధి కోసం చేసే పనులు ఫలిస్తాయి. వ్యవహారంగా మంచిగా పనిచేస్తారు. మీరు పోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతనే ముందుకు సాగుతారు. ఏర్పాట్లు జాగ్రత్త అవసరం. ఆర్థికంగా మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి. ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలను మేలు చేస్తాయి. చర్చల స్వభావాన్ని రానివద్దు. అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు. ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాలు తొలగును. అనవసరమైన ఖర్చులు తొలగిపోతాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శ్రేష్టమైనటువంటి కాలం అని చెప్పుకోవచ్చు. ప్రారంభించినటువంటి పనిలో ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించిన విషయాలలో అనుకూలంగా ఏర్పడుతుంది. కీలక విషయాల్లోనే ఇతరులను కలుస్తారు. అందరినీ ఆకడతారు. సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి కొన్ని శుభవార్తలు వింటారు. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. మీరు ప్రయాణాలు ఫలిస్తాయి. మీలోని ఆలోచన గమ్యాన్ని చేరే దిశలుగా సాగుతారు. శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. ఆదాయానికి తగిన ఖర్చు ఏర్పడుతుంది. వ్యాపారంలోనే అనుకూలత ఏర్పడుతుంది. చిత్తశుద్ధితోనే ముందుకు సాగుతారు. వ్యక్తుల సలహాల్లో మేలు చేస్తాయి. ఆశించినటువంటి ఫలితాలు ముందుకు వెళ్తారు. అనుకున్నది సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. మీరు ఆశించినటువంటి ఆర్థిక కార్యకలాపాలు ఏర్పడడం, అనవసర ఖర్చులు తొలగిపోవడం, కీలక బాధలు తొలగిపోవును. చేపట్టిన పనులు ప్రణాళికతో ముందుకు సాగుతారు. దృఢంగా ఉంటారు. కొందరు వ్యక్తులు మిమ్మల్ని తప్పుదోపి పట్టించే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త వహించాలి. కొన్ని సంఘటనలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాల్లో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి. ఆత్మవిశ్వాసం సరళకుండా చూసుకుంటారు.
మిత్రుల సహకారంతో ఆపదల నుంచి బయటపడతారు.